అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ప్రవస్తి ఉన్నారు. సో ప్రవస్తి ఇంత సంచలనమైన ఆరోపణలు ఎందుకు చేయాల్సి వచ్చిందనే అనేది తన నుంచే తెలుసుకుందాం. సో ప్రవస్తి, హాయ్ అన్న. సో ఎలా ఉన్నావు అని అడగక్కర్లేదు, ఉదయం నుంచి కనిపిస్తుంది. అంటే చాలా తీవ్రమైన ఆరోపణలు అని చెప్పొచ్చు. నీ వయసుకు తగ్గ ఆరోపణలు అయితే మాకు అనిపించలేదు. చాలా బరస్ట్ అయినట్టు అనిపించింది. అండ్ నీ అంతటా నువ్వు వచ్చావో అర్థం కాలేదు, లేకపోతే వెనక నుంచి ఏదైనా శక్తులు మూకుమ్మటిగా నిన్ను ముందుకు నెట్టి ఏదైతే అదైంది మాట్లాడు అని చెప్పారో అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా మెచ్యూర్డ్గా ఉంటావు. చిన్న ఏజ్ నుంచి నీకు ఇండస్ట్రీలో అందరూ తెలుసు, అన్ని షోలలో పార్టిసిపేట్ చేసావు. అండ్ నాకు తెలిసినంత వరకు నువ్వు ఇంత చాలా చిన్న పిల్లప్పటి నుంచి తెలుసమ్మా నాకు. నేను మీడియాలో ఉన్నప్పటి నుంచి, అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ జర్నీ చూస్తూనే ఉన్నాను. తమిళ్ షోలు చేసావు, తెలుగులో చాలా షోలు చేసావు, అన్ని షోలలో చాలా లైవ్లీగా పాడతావు, ఈ స్థాయికి వచ్చావు. బట్ ఇంత స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అయిపోతుంది ప్రవస్తి అనుకున్న చాలా మంది ఫ్యాన్స్ కావచ్చు, విఎస్ కావచ్చు, ఒక్కసారిగా ఒక బాంబ్ పేల్చేసావు ఈ రోజు. ఎందుకు అంత బరస్ట్ అవ్వాల్సి వచ్చింది అనే దానికి అసలు ఎగ్జాక్ట్ రీజన్ నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వెనకాల నుంచి అయితే ఎవరు పుష్ చేయలేదు కదా, నాకు నేనే రియలైజ్ అయ్యి ఇంకా కెరియర్ వదిలేసుకుందాం అని ఒక డెసిజన్ వచ్చాకే నేను ఇంకా అంతా బయట పెడదామని డిసైడ్ అయ్యాను. సో అది కూడా ఎందుకంటే ఎలిమినేట్ అయ్యానని కాదు, నేను ముందు కూడా కొన్ని షోస్ ఎలిమినేట్ అయ్యాను. అప్పుడు నేను ఇలా వీడియోలు ఏం చేయలేదు, ఏమి ఇలా కోపడలేదు. కానీ అన్యాయంగా ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ చేసే టైంకి జడ్జెస్ కూడా ఇద్దరు లేరు. అది అసలు ఎలా అసలు న్యాయం అనిపిస్తుంది ఒకసారి ఆడియన్స్ ఆలోచించాలి ఒక్కసారి. సో నేను అన్యాయంగా చేశారు కాబట్టి ఇదంతా బయట పెడుతున్నాను. అండ్ వీడియోలో చెప్పినట్లుగా డిస్క్రిమినేషన్ కానీ, బయాస్డ్ ఉండడం కానీ, జడ్జెస్ కానీ, ఇంకా ప్రొడక్షన్ హౌస్ కానీ, అండ్ సాంగ్ సెలెక్షన్ లో అన్యాయం జరగడము, లేనిపోని కమెంట్స్ అన్ని నా మీద పెట్టి చెప్పడము, నేను రాగానే ఎప్పుడు ఒక చిరాకు ఒక ఫేస్ పెట్టడం సునీత గారు. సో ఇవన్నీ కూడా చాలా బాధాకరంగా నాకు మెంటలీ చాలా ఎఫెక్ట్ పడ్డది నా మైండ్ మీద ఇదంతా కూడా. అండ్ నేను చెప్పినట్లుగా బాడీ షేమింగ్ చేశారు ప్రొడక్షన్ వాళ్ళు. ఇంకా ప్రొడక్షన్ వాళ్ళు ఇన్ ద సెన్స్ కాస్ట్యూమ్ ఇచ్చే పర్సన్స్ చేశారా, లేకపోతే డైరెక్ట్ గా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు చేశారా? ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇంకా కాస్ట్యూమ్ ఇచ్చే వాళ్ళు ఇద్దరు చేశారు. నేను అక్కడే అన్నా, నా ఫేస్ మీద అన్నారు ఇద్దరు కూడా. ఏమన్నారు? ఏం డ్రెస్ వేసుకున్నా కూడా సెట్ అవ్వట్లేదు, ఇంకా ఇలాంటి బాడీ అంటే ఇంకేం చేస్తాం మేము, అది ఇదని ఇలా అన్నారు నా ఫేస్ మీద. ఓకే, అంటే యాజ్ ఆఫ్ నౌ, అంటే ఇప్పుడు వరకు కూడా ప్రవస్తి నువ్వు ఎన్ని రియాలిటీ షోలు పార్టిసిపేట్ చేసి ఉంటావమ్మా? నేను నాకు తెలిసి 13 రియాలిటీ షోస్ అన్న. 13 రియాలిటీ షోలు. ఏ ఏజ్ నుంచి నువ్వు స్టార్ట్ చేసావు నీ జర్నీ? నాకు 5 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, సో 5 years. ఇప్పుడు నువ్వు 13 రియాలిటీ షోలు అంటే ఇప్పుడు నాకు తెలిసి మీకు ఒక 17-18 కన్నా ఎక్కువ ఉండవు, అంతే కదా? ఐఎమ్ 19 years old అన్న. 19 years old. అదే నేనే ఒక 9 years నుంచి 10 years నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. బట్ మీకు తెలుసు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కూడా మీరు కామెంట్ చేసిన వ్యక్తుల మీద ఒక చిన్న రిమార్క్ కూడా లేదు, ఒక చిన్న మచ్చ కూడా లేదు. మ్యూజిక్ ఇండస్ట్రీలో చెప్పాలంటే వాళ్ళకున్నంత గొప్ప హిస్టరీ కూడా ఎవరికి లేదు. కీరవాణి గారు కావచ్చు, మ్యూజిక్ పరంగా ఒక పక్క లిరిక్ రైటర్ చంద్రబోస్ గారు కావచ్చు, ఇంకొక వైపు సునీత గారు కావచ్చు. అంటే ఇన్ని సంవత్సరాలలో ఒక్క సింగర్ కూడా వాళ్ళ మీద ఏ విధమైన ఒక కంప్లైంట్ ఇచ్చింది కానీ, లేకపోతే ఒక వీడియో బయట రిలీజ్ చేసింది కానీ, మాకు ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, రెస్పెక్ట్ లేదు, ముఖానే మాట్లాడుతున్నారు, చిరాకు పడుతున్నారు, ఆఫర్స్ ఇప్పించట్లేదు, ఆఫర్స్ వచ్చినవి కూడా మాకు లేకుండా చేస్తున్నారు, ఇలా కామెంట్ చేసిన వాళ్ళే లేరు. ప్రవస్తి కంటికి, ప్రవస్తి మనసుకు మాత్రమే ఎందుకు వాళ్ళు విలన్స్ లాగా కనిపించారమ్మా అసలుకి? అంటే ఐఎమ్ వెరీ షూర్ దట్ నాలా చాలా మంది సఫర్ అయ్యారు, కానీ ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళ కెరియర్ మీద ఎఫెక్ట్ పడుతుందని చాలా మంది ధైర్యం లేదు. వాళ్ళకి మెసేజ్ కూడా పెట్టారు, నేను పేర్లు చెప్పలేను, కానీ వచ్చాయి. మేము కూడా ఇలానే సఫర్ అయ్యాము, కానీ మేము చెప్పలేము, బికాస్ మేము ఇదే కెరియర్ అనుకుంటున్నాము. అండ్ ఏమైనా చేస్తారని కూడా మేము భయపడ్డాము. సో ఎప్పుడు కూడా బయట పెట్టలేదు. థ్యాంక్ యూ సో మచ్. మేము మాలాంటి చాలా మంది వాళ్ళ తరఫున మీరు చెప్పారు బయట అని. సో ఇదే ఫస్ట్ రీజన్ వాళ్ళు పెట్టకపోవడం బయట. సో చాలా మంది సఫర్ అయ్యారు, నేను ఒక్కదాన్నే కాదు. సో మెనీ ఆఫ్ దెమ్ వెంట్ త్రూ ద సేమ్ థింగ్.
అంటే ఇంకొకటి అన్నారమ్మా, నేను పాడుతా ఎందుకు తీగలో పెట్టానంటే ఎక్స్పోజింగ్ ఇవన్నీ మాట్లాడావు కదా ప్రవస్తి. అంటే నీ ఏజ్ కి తగ్గ మాటలు కాదని నాకు అనిపించింది. ఎందుకంటే యాజ్ ఏ సిస్టర్ గా ఎప్పుడు నేను మిమ్మల్ని ట్రీట్ చేస్తాను. ఎన్నో ఇయర్స్ నుంచి మీతో మాకు ఒక అనుబంధం ఉంది కాబట్టి, మీ అమ్మగారు కావచ్చు, మీరు కావచ్చు. బట్ పాడుతా తీగ షో చూస్తుంటే చాలా హుందాగా ఉంటుంది. కాస్ట్యూమ్స్ వైజ్ పిల్లలు కూడా చాలా ట్రెడిషనల్ గా రెడీ అవుతారు. నిండుతనంగా ఉంటుంది. ఆ షోకు తగ్గట్టుగానే రెడీ అయ్యి వస్తారు. ఈ ఎక్స్పోజింగ్ అనేది ఎందుకు చెయ్యాలి? ఎందుకు చేపిస్తారు అసలు ఆ షోలో? నాకు అదే అర్థం కాలేదు. అలాంటి డ్రెస్సులు కూడా ఇప్పటి వరకు మనం చూడలేదు ఆ పాడుతా తీగ షోలో. అవును. ఇప్పటివరకు అయితే లేకుండా అన్న. నేను చెప్పినట్టు ఎస్‌పీబీ సార్ ఉన్నప్పుడైతే అస్సలు చాలా చాలా డీసెంట్‌గా చాలా స్ట్రిక్ట్‌గా జరిగేది అంతా గూడా. సాంగ్ సెలక్షన్ గాని, అవుట్‌ఫిట్స్ కానీ. కానీ హ్మ్. ఎప్పుడైతే ప్రొడక్షన్ హౌస్ మారిందో, డైరెక్టర్‌లందరూ మారిపోయారో, అప్పటినుంచి కామెడీ పెరగడం గాని, కంటెస్టెంట్స్ గూడా డాన్స్ చేయడం గాని, అవుట్‌ఫిట్స్ గూడా ఇలా కొంచెం తేడా తేడాగా ఏసుకోవడం గాని ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. మీరు ఓకే. గమనించండి ఒక్కసారి. అంటే ఉన్న డ్రెస్సుల్లోనే ఎక్స్పోజింగ్ చేయమని డిమాండ్ చేస్తారా? అంటే కావాలని పొట్టిగా కుట్టించడము, కావాలని. హ్మ్. మెజర్‌మెంట్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. కావాలని పొట్టిగా కుట్టిచ్చి ఇది కిందకేసుకోవాలి మీరు, కిందకేసుకోవాలి అనడం ఊరికే. హ్మ్. నాకు అన్‌కంఫర్టబుల్ ఉంది అని చెప్పినా కూడా లేదు మీరేసుకోవాలి అని హ్మ్. చెప్పేవాళ్ళు. ఓకే. నో బట్ చెప్పినా అంటే కూడా ఫోర్స్ చేశారు. ఓకే. ఈ ఈ అంటే పాడుతా తీగ షో పక్కన పెడితే బిఫోర్ మీకు కావచ్చు, కీరవాణి గారికి, లేకపోతే చంద్రబోస్ గారికి, సునీత గారికి చాలా షోలలో ఎక్కడో ఒక చోట మీరు తారసపడి ఉంటారు. అంటే ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడే విధానంలో మీకు అప్పుడెప్పుడైనా తేడా కనిపించిందా? నన్ను ఇలా డిస్‌రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నారు, వాల్యూ ఇవ్వట్లేదు, ఒక లేదు. సింగర్ కి ఇచ్చే అదే వాల్యూ ఇవ్వట్లేదు అని ఎప్పుడైనా అదెప్పుడు కూడా అనిపించిందా? లేకపోతే ఈ కనిపియలేదు. షోలోనే అనిపించిందా మీకు? అదెప్పుడు కూడా కనిపియలేదు. చిన్నప్పుడు నన్ను చూసారు. సునీత గారు నన్ను పాడడం విన్నారు. కీరవాణి సార్ చాలా సార్లు చూసారు. హ్మ్. కానీ అప్పుడు మాత్రం ఎప్పుడూ ఇలా ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు. సో, నేను అందుకే వచ్చాను ఈ సీజన్‌కి. ఓకే. మంచి ఎక్స్‌పోజర్ వస్తుంది గదా! పాడుతా తీగ అంటే ఒక మంచి ప్రెస్టీజియస్ పేరు గదా! సో, ఎలాగో ఎస్‌పీబీ సార్ ఉన్నప్పుడు పాడాను. ఇప్పుడు పాడలేదు. సో, వెళ్దామని ఇంకా వాళ్ళు పిలిస్తే వెళ్ళాను అది గూడా. హ్మ్. అంటే ఇదే సునీత గావచ్చు, లేకపోతే చాలా మంది సింగర్స్ ఇప్పుడున్న కొంతమంది టాప్ సింగర్స్ కూడా పాడుతా తీయగా ద్వారా వచ్చిన సింగర్స్ అనే చెప్పుకోవచ్చమ్మా. అలాంటి ప్లాట్‌ఫార్మ్ ద్వారా వాళ్ళు ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు, ఆ ప్లాట్‌ఫార్మ్ పాడుతా తీగ షో కావచ్చు, లేదా దానిలో వచ్చే సింగర్స్‌కి కావచ్చు, వాళ్ళిచ్చే రెస్పెక్ట్ కూడా అలానే ఉంటుంది గదా! ఎందుకు ఓన్లీ ప్రవస్థికి మాత్రమే ఇలా జరిగింది? చాలా మంది సింగర్స్ ఉన్నారు కదా! వాళ్ళనెందుకు అలా చూడలేదు, అలా ట్రీట్ చేయలేదు? ఓన్లీ మీకే ఎందుకంటే అంటే మీకేమన్నా పర్సనల్‌గా ఏమన్నా ఉందమ్మా? లేకపోతే కావాలని మిమ్మల్ని అలా చేయటం ఆహ్, ఇంటెన్షనల్‌గా ఏదన్నా జరిగిందా అసలకి? నా నాకు జడ్జెస్‌కైతే ఎటువంటిది లేదన్న అస్సలు. బ్యాక్ స్క్రీన్ గాని ఏమీ లేదు. ఎలాంటి హేట్ లేదు. ఏం జరగలేదు. బట్ హ్మ్. నాకు తెలిసిందేంటంటే ఒక ఛానెల్‌లో 1 ఇయర్ లోపే విన్ అయ్యి ఇంకొక ఛానెల్‌కి గాని వెళ్తే వాళ్ళు మోస్ట్‌లీ ఇలాగా కింద చూపించాలనే ట్రై చేస్తారు. ప్రతిసారి అంతే ఎప్పుడైనా గూడా. విన్నర్ అయ్యి గాని వేరే ఛానెల్‌కెళ్తే వాళ్ళు పక్కా డౌన్ చేసే చూపిస్తారు. అదొకటి ఎందువల్ల? అండ్ ఏంటి వన్ ఆఫ్ ద కొంతమంది రీజన్ ఏంటి చెప్పమ్మా అది? అది నాకు తెలీదన్న. మేబీ వాళ్ళు ఛానెల్స్‌కి పడకపోవడం వల్లే ఇలా ఏమైనా చేస్తారేమో అని నాకనిపిస్తుంది. అది మెయిన్ హ్మ్. రీజన్ అయ్యుండొచ్చు. అండ్ ఓకే. సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళకి ఇష్టమైన ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారు కొంతమంది. జడ్జెస్‌కి హ్మ్. ఇష్టమైన ఫేవరెట్ కంటెస్టెంట్స్, ప్రొడక్షన్‌కి ఇష్టమైన ఫేవరెట్ కంటెస్టెంట్స్. వీళ్ళందరిని హైప్ చేయడానికి నన్ను కూడా డౌన్ చేసే ఇది వాళ్ళకుంది. సో, అలానే అంటే చేశారు. అన్ సాంగ్ సెలక్షన్ వైస్ కూడా అదే అయింది. కాదు, ఇన్ని రియాలిటీ షోలు మీరు పార్టిసిపేట్ చేశారు. మాక్సిమం షోలంటేనే కొంత స్క్రిప్టెడ్ ఉంటదని మీకు తెలియదా? నిజంగా చెప్పండి. ఇన్ని తెలియకుండానే ఇంత దూరం వచ్చిందా మీ జర్నీ ప్రవస్థి? ఇప్పటివరకు నేను చేసిన షోస్‌లో అయితే నాకెప్పుడు గూడా ఇంత స్క్రిప్టెడ్ అని అయితే అనిపియలేదన్న. స్క్రిప్ట్ అంటే ఓన్లీ కంటెంట్ వైస్ ఉండింది. బట్ జడ్జ్‌మెంట్ కూడా స్క్రిప్ట్ అంటే నేను ఇప్పటివరకైతే చూడలేదు. హ్మ్. ఇప్పుడు 'సూపర్ సింగర్‌లో' గూడా కంటెంట్ దాంట్లో గూడా ఉండింది. మేము గూడా కొన్ని మధ్యలో మాట్లాడాము, జోక్స్ ఏసుకున్నాము. అది ఓకే. దట్స్ ఫైన్. మరి కుల్లు జోకులైతే వేయలేదు అక్కడ. నోబడీ ఫోర్స్డ్ అస్ టు డాన్స్. ఇంకా ఓకే. ఇలా అవుట్‌ఫిట్స్ ఇలా ఏసుకోవడం కూడా ఎవ్వరు ఫోర్స్ చేయలేదు 'సూపర్ సింగర్‌లో'. హ్మ్. అండ్ ఇంకొకటొచ్చేసి అక్కడ కంటెస్టెంట్స్‌కి అన్ని రకాల సాంగ్స్ ఇచ్చారు. అందరికి ఈక్వల్‌గా ఇచ్చారు సాంగ్స్. కానీ హ్మ్. ఇక్కడ మాత్రం మీరు గమనిస్తే కొంతమంది కంటెస్టెంట్స్‌కి మాత్రం ముందు నుంచి కూడా ఓన్లీ మెలోడీస్ ఇచ్చుకుంటూ తీసుకొనొచ్చారు. ఓకే. అది ఆడియన్స్‌గా మీరు గమనిస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా మంచి పాటలు, మంచి మెలోడీస్, క్లాసికల్స్ ఇచ్చి బాగా తీసుకొచ్చారు. అదే నేను చూసాను ఒకటి సో అది ఆ! 'శ్రీరామదాస్‌లో' ఒక సాంగ్ ఏదో పాడారు మీరు. అవును. అంతరామమయం. అక్కడి నుంచే స్టార్ట్ అయిందా ఈ వార్?
అవును. అక్కడి నుంచే అంటే నాకు సునీత గారి ఇంటెన్షన్ ఏంటి అని నాకు ఆ రోజు అర్థమైంది. హ్మ్. అంటే నువ్వు ఎందుకు ఆన్ అది కూడా స్క్రీన్ ఎందుకు ఎలా అంటే ఆన్ స్క్రీన్ ఇంటెన్షన్ ఏదో చూస్తున్నావు కానీ ఆఫ్ స్క్రీన్ లేకపోతే బ్యాక్ అంటే కెమెరా ముందు కాకుండా కెమెరా వెనక వేరే వాళ్ళ దగ్గర మాట్లాడటం కానీ లేకపోతే మాట్లాడుతుంటే మీరు వినటం కానీ లేకపోతే థర్డ్ పర్సన్ మాటలు వినేసి మీరు ఫిక్స్ అయిపోయారా మాకు ఇలా జరుగుతుంది పాలిటిక్స్ జరుగుతున్నాయి మా చుట్టూ అని చెప్పేసి అప్పుడు బయటపడ్డారా మీరు? ఆ! నేనైతే ఎవరి మాటలు వినే రకం కాదు. సో, నా చెవులతో నేను విన్నాను కాబట్టే నేను ఇవన్నీ బయట చెప్తున్నాను. అది ఎలా విన్నానంటే ఎవరెవరు నేను మిమ్మల్ని చెప్పినట్టు అనడం మీరు చెవులతో విన్నారమ్మా? సునీత గారు ఫస్ట్ సునీత గారు అనడం విన్నానన్న. అది నాకు ఏమన్నారు ఇన్ మిమ్మల్ని? ఇయర్స్‌లో వినిపించింది. సో, నేను పాడలేదు. అప్పటికి ఇంకా సౌండ్ చెక్ అవుతుంది. అప్పటికి నేను పాడలేదు 'అంతరామమయ'. సో, పాడక ముందే కీరాని సార్‌కి నా మీద ఎక్కిచ్చేయడము. అమ్మాయి ఇది అసలు హై రేంజ్ వాయిసే కాదు. అసలు హై పిచ్ రాదు. కానీ అయినా మేనేజ్ చేసేయడానికి ట్రై చేస్తది. మీరు చెప్పండి వినండి ఒకసారి ఇప్పుడు అని అలా ఎక్కిచ్చేసారు నా మీద. పాడక ముందే. హ్మ్. సో, ఇంకా అది వినేసరికి నాకు చాలా, చాలా బాధగా అనిపించింది. కరెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఎందుకు నా కాన్ఫిడెన్స్ అంతా ఇలా డౌన్ అయిపోయింది. ఆల్‌మోస్ట్ డౌన్ అయిపోయింది. కానీ నేనింక అది కానీ అక్కడెక్కడ పట్టించుకోకుండా డిస్‌రెస్పెక్ట్ ఉంది. అంటే వాయిస్ బేస్ గురించి మాట్లాడారు గానీ, మీ క్యారెక్టర్ గురించో, లేకపోతే మిమ్మల్ని తగ్గిచ్చి అంటే మీ వ్యక్తిత్వంని చంపే విధంగా మాట్లాడినట్టు కాదు గదా! మీరు చెప్పే మాటలు చెప్తున్నారు గదా! ఇప్పుడు. నా తనది వాయిస్ క్యారెక్టర్ బేస్ గురించి ఇలా లేదు కాకపోయినా నా చెప్తే టాలెంట్ గురించి మాట్లాడారన్న. బికాజ్ ఇప్పటి వరకు చిత్రామ్మ లాంటోళ్ళే నా వాయిస్ గురించి గాని, నా టాలెంట్‌ని ఎప్పుడు కూడా డౌన్ చేసి మాట్లాడలేదు. సో, హ్మ్. అండ్ కిరాణి సార్‌కి ఆయన ఒపీనియన్స్ ఆయనకుంటాయి గదా! ఈవిడెందుకు నా మీద లెక్కిచ్చడం అది మీకు న్యాయం అనిపిస్తుందో లేదో నాకు తెలీదు. కానీ ఇట్స్ డెఫినైట్‌లీ నాట్ గుడ్ అన్న. బికాజ్ ఏ సింగర్‌కి వాళ్ళ ఓన్ రేంజ్ ఉంటుంది వాయిస్‌లో. అండ్ ఆ వాయిస్ బేస్ రేంజ్ అయినా హై పిచ్ ట్రై చేసి పాడుతున్నారంటే దాన్ని ఇంకా అప్రిషియేట్ చేయాలి. అంతేగాని హ్మ్. తగ్గిచ్చేసి వెరీ స్మార్ట్ సింగింగ్ నువ్వు మేనేజ్ చేసినావు నాకు తెలిసిపోతది. అది చాలా హేట్ ఉన్నట్టు అనిపిస్తుంది కామెంట్స్‌లో అది. ఒక ఇంకొకటి జడ్జ్‌గా ప్రవస్తి ఇస్తున్నట్టు ఇప్పుడు, అనిపియట్లేదు. ఇప్పుడు 40 సంవత్సరాల పైనుంచి కీరవాణి గారు ఇండస్ట్రీలో ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టరు. హ్మ్. ఎంతో మంది కొత్త సింగర్స్‌కి కూడా ఆపర్చునిటీస్ ఇచ్చిన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అని మన షోకొచ్చిన, నా షోకొచ్చిన చాలా మంది సింగర్స్ చెప్పడం జరిగింది. ఈవెన్ వాళ్ళకి సినిమాలో హ్మ్. ఆఫర్స్ లేనప్పుడు కూడా ఆయన ట్రూప్స్ ఏవో ఉంటాయి గదా! మీరు ఎక్కువ అమెరికా హ్మ్. వెళ్తుంటారు, యూకే వెళ్తుంటారు షోలకని అవును. కూడా. హ్మ్. ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ మంచి చెడులు తెలుసుకుంటూ ఉంటాడాయన. చాలా మంచి వ్యక్తి. హ్మ్. ఆయన ఇల్లంటే అందరికి ఒక పిక్నిక్ లాగా ఉంటుంది. అక్కడ మనకెప్పుడు హ్మ్. తలుపులు తెరిచే ఉంటాయి. అంత ఫ్రీడమ్ ఇస్తారు. వల్లి గారు గాని, కీరవాణి గారు గాని, ఆ ఫ్యామిలీ అంతా అంత హ్మ్. హెల్తీగా ఉంటారని జెప్పేసి అందరూ చెప్తుంటారు. హ్మ్. కానీ కీరవాణి గారు ఒక మాట అన్నారని నువ్వు చెప్పావు గదమ్మా! ఏదో హ్మ్. వాడావు ఆ పదం గూడా. ఎందుకని ఆ! అది డైరెక్ట్‌గా ఆయన మిమ్మల్ని జోక్‌గా ఏదో బిడ్డ వరుసకో లేకపోతే చనువుతో అన్న విధంగా తీసుకోకుండా వేరే విధంగా తీసుకోవాల్సొచ్చిన సందర్భం ఏమన్నా ఏర్పడిందా? మీరు వాడిన పదం ఏమన్నా? ఆయనన్న మాట నేనొక్కదాన్నే కాదన్న. చాలా మంది సింగర్స్ అన్నట్టు బికాజ్ వెడ్డింగ్ షోస్ అనేది ఎర్న్ జేయడానికి లేకపోతే కొంతమంది ఇంట్రెస్ట్ ఉండి గూడా చేస్తారు. అక్కడ మన ఇష్టం హ్మ్. వచ్చిన సాంగ్స్ పాడొచ్చు అనే ఇంటెన్షన్‌తో చాలా మంది చేస్తారు. సో, చాలా మంది వాళ్ళని సింగర్స్ మీరు ఎళ్తున్నారు గదమ్మా! వెడ్డింగ్ ఆ! రిసెప్షన్ ఎక్కడికెళ్ళినా కనిపిస్తున్నారు సింగర్స్ ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ. గూడా. అవును. హ్మ్. సో, వాళ్ళని మీరు నా దృష్టిలో అసలు సింగర్సే కాదు, మ్యూజిషియన్స్ కాదు, నాకు అలాంటోళ్ళు అసలు నచ్చరు అంటే అది కొంచెం నాకు బాధ అనిపించిందన్న. హ్మ్. నన్నొక్కదాన్నే కాదు అందరిని అంటున్నారు కాబట్టి ఇంకా బాధ అనిపించింది. ఓకే. అంటే అంత పెద్ద, అంత మంచి అమేజింగ్ డైరెక్టర్ నుంచి ఎవరు ఎక్స్‌పెక్ట్ చెయ్యరు గదా! హ్మ్. సో, ఇంకా ఇట్ వాస్ వెరీ, వెరీ డిసప్పాయింటింగ్ ఆయన నోటి నుంచి ఇలాంటి మాట వినడం. ఓకే. యాహ్! సో, నాకు ఆహ్, ఆహ్, తెలిసి అది టెలికాస్ట్ అవ్వదు. సో, అందుకే నేనింక అది గూడా బయట చెప్పాలి గదా! అందరికి తెలియాలని నేను చెప్పేసాను. ఓకే. సో, అంతేగాని కీరవాణి గారు ఇంక మిమ్మల్ని ఉద్దేశించి వేరే నన్ను విధంగా ఎప్పుడు ఏం గూడా మాట్లాడలేదింకా. సింగింగ్ వైస్ గూడా ఏం నెగెటివ్ కామెంట్స్ ఏమి ఇవ్వలేదు. కిరాణి సార్ నుంచి ఎటువంటి నెగెటివ్ కామెంట్స్ అయితే రాలేదు. ఓకే. యాహ్! ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ చాలా బాగా గౌరవిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక ఆ! మ్యూజిక్ డైరెక్టర్‌గా పక్కన పెడితే అంత గొప్ప స్థాయికి వెళ్ళినా గాని చాలా ఒదిగుంటారు కీరవాణి గారు అనేది చాలా మంది హ్మ్. చెప్తుంటే మేము విన్నాం కాబట్టి మాకు పర్సనల్‌గా తెలియదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంతే. హ్మ్. యాహ్! అన్న. ఈవెన్ డెఫినైట్‌లీ. 'బోస్' గారి మీద ఆహ్, కూడా మనం ఎప్పుడు వినలేదు. 'బోస్' గారు ఇన్ని పాటలు రాసారు. ఎంతమంది హీరోస్, ఎంతమంది డైరెక్టర్స్ ఆయన్ని ప్రేమిస్తారు. సింగర్స్ ఆయన్ని హ్మ్. ప్రేమిస్తారు. సో, 'బోస్' గారు నాన్ కాంట్రోవర్షియల్ పర్సన్ మరి. అలాంటి వ్యక్తి మీద హ్మ్. కూడా మీరు ఒక కామెంట్ చేయాల్సొచ్చింది అన్నప్పుడు హ్మ్. ఆయనకి చాలా, చాలా పెయిన్‌ఫుల్ ఉండుంటుంది. మేబీ కామెంట్స్ వినుంటే ఎందుకు చేయాల్సొచ్చిందంటే ఏమని చెప్తావమ్మా? ఫస్ట్ థింగ్ నా ఎలిమినేషన్‌కి ముందే లేచి ఎళ్ళిపోయారన్న.
రీజన్ తెలియదు, ఏం తెలియదు. బట్ లేచి వెళ్ళిపోయారు ఇద్దరు. కిరాణి సార్ కూడా వెళ్ళిపోయారు. ఓకే. సో నేనైతే ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. ఏ రియాలిటీ షోలైనా ఎలిమినేట్ అయ్యాక జడ్జెస్ వచ్చి కొంచెం కంటెస్టెంట్స్ ఓదార్చి ఇట్స్ ఓకే, యూఆర్ వెరీ టాలెంటెడ్, ఇలాంటివి అవుతూ ఉంటాయి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద జడ్జెస్. సో ఇలా లేచి వెళ్ళిపోవడం ఫస్ట్ నాకు చాలా బాధ అనిపించింది అన్న. అంటే ప్రవస్తి అంటే ఎలాంటి రియాలిటీ షోలైనా మనకి ఒక్కరితో ఇద్దరితో ప్రాబ్లం వస్తుంది. నీకెందుకన్నా మా ఎంటైర్ ప్రొడక్షన్ మొత్తంతో ప్రాబ్లము, జడ్జిలతో ప్రాబ్లం వచ్చేసింది, ప్రొడక్షన్ అంటే ప్రొడ్యూసర్స్ తో ప్రాబ్లం వచ్చేసింది, అందరితో వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది అంటే నీకన్నా తెలుసమ్మా, రీజన్ తెలుసమ్మా నీకు? తెలుసు అన్న, బికాస్ ఎవ్రీ ఇండివిజువల్ నుంచి నాకు డిఫరెంట్ డిఫరెంట్ మెంటల్ టార్చర్ ఉంది అక్కడ ఉంది కాబట్టి నేను అంతా బయట పెడుతున్నాను. అంత ఇంజస్టిస్ జరిగింది కాబట్టి నేను రీజన్స్ తో బయట పెడుతున్నాను అంతా అంటే కూడా. కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే నేచర్ ఉంది కాబట్టి అదేమన్నా నీకు డిసడ్వాంటేజ్ అని అనుకుంటున్నావా? మేబీ ఇప్పుడు డిసడ్వాంటేజ్ బికాస్ అఫ్ కోర్స్ నాకు పెద్ద పెద్ద నేమ్స్ మీద నేను పాయింట్అవుట్ చేస్తున్నా కాబట్టి అఫ్ కోర్స్ నాకు హేట్ వస్తుంది దీని మీద. బట్ ఐఎమ్ రెడీ బికాస్ అసలు ఈ కెరియర్ వదిలేద్దామని డిసైడ్ అయ్యాను లాస్ట్ కి. ఎందుకు అంత పెద్ద డిసిషన్ తీసుకుంటున్నావు? కెరీర్ వదిలేద్దామని నువ్వే అన్నావు 5 years అప్పుడు. అంటే నీకు సరిగా మాటలు కూడా రాని వయసులో పాడటానికి ఇండస్ట్రీకి వచ్చిన ప్రవస్తి ముద్దు ముద్దుగా పాడి ఎంతో మంది ప్రేక్షకుల్ని దగ్గరకు చేరి అండ్ గొప్ప గొప్ప సింగర్స్ వాళ్ళ జడ్జిమెంట్స్ తో నిజంగా చెప్పాలంటే ఈ జన్మ ధన్యమైందని చెప్పుకోవచ్చు. బాలు గారు లాంటి వాళ్ళు కానీ, జానకి గారు లాంటి వాళ్ళు కానీ, సుశీల్ గారు లాంటి వాళ్ళు కానీ, చిత్ర గారు లాంటి వాళ్ళు ప్రవస్తిని పొగిడిన రోజులు చూసాం. అలాంటిది 19 సంవత్సరాలు ఇప్పుడు ఇంకా సినిమా ఇండస్ట్రీకి వచ్చి మంచి మంచి పాటలు పాడాల్సిన ప్రవస్తి ఒక్కసారిగా ఈ టైంలో ఇలాంటి ఒక బాంబు పేల్చుకొని, సో డిస్రెస్పెక్ట్ వల్ల లేకపోతే అంటే ఎటువంటి అంటే నీ రీజన్స్ చూస్తుంటే కూడా నాకే కొంచెం అరే ఎందుకు చేసింది ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలు కామన్ గా జరుగుతుంటాయి షోస్ లో. అది కామన్, తెలుసో తెలియకో చిన్న ఏజ్ లేకపోతే ఎలిమినేషన్ అయ్యానన్న ఒక కారణం కూడా అయి ఉంటుందేమో. కాదన్న, ఎలిమినేట్ అయినందుకు పెడతా అంటే చాలా సార్లు అయ్యాను. మరి అప్పుడు కూడా పెట్టచ్చు కదా నేను వీడియో. చాలా సార్లు అయ్యాను. తమిళ్లో ఎలిమినేట్ అయ్యాను, ఇంకా మలయాళంలో బాగున్నప్పుడు కూడా అయ్యాను. చిన్నప్పుడు ఎన్నో తెలుగులో కూడా అయ్యాను ఒక షోలో. సో అప్పుడు నేనేమి ఇలా వీడియోలు చేసి కానీ ఎవరిని పాయింట్అవుట్ చేయడం కానీ చెయ్యలేదు. ఎందుకంటే న్యాయంగా చేశారు అనిపించింది. ఓకే మేబీ నేను బెటర్ గా పాడలేదేమో, ఇంకా బెటర్ అవ్వచ్చేమో నాకు తెలుసు అప్పుడు. కానీ ఇప్పుడు నేను ఎలాంటి మిస్టేక్స్ లేకుండా, మీరు ఎలిమినేషన్ కి కూర్చోకుండా జడ్జెస్ గా ఏం లేకుండా అలా అన్యాయంగా చేశారు కాబట్టి నేను బయట పెడుతున్నాను. అండ్ రియాలిటీ షో అనే కాదు, పాడతది గానే కాదు, బయట ఫీల్డ్ లో కూడా చాలా జరుగుతున్నాయి. బ్యాచెస్ గా చేరిపోయారు, బయట వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు. సో నాకు కూడా చాలా చాలా అలా జరిగింది. నేను ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర పాడాను, ఒక మూవీకి బ్యాకింగ్ వోకల్స్ పాడాను. 10 days వెళ్ళాను కంటిన్యూస్ గా, మార్నింగ్ టు నైట్. బట్ లాస్ట్ కి స్టేజ్ అపియరెన్స్ లేదు అని నన్ను ఆడియో ఫంక్షన్ లో పాడనివ్వలేదు. ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి, ఎంత ఎఫెక్ట్ పడుతున్నా మీద. ఓకే, సో ఇలాంటివన్నీ ఆలోచించే నేను అమ్మా నాన్న చెప్పడానికి ట్రై చేశారా? సో ఇంత దూరం వచ్చా వద్దు, ఒక షో వల్ల నువ్వు అనవసరంగా బయటకు వచ్చేసి మాట్లాడితే రేపు నీ ఫ్యూచర్ డెఫినెట్ గా ఇబ్బంది పడుతుంది, ఆపర్చునిటీస్ వచ్చేవి కూడా రావు, చాలా ఇబ్బంది పడతావు, చాలా ఇష్టమైన ఇండస్ట్రీ నీకు అండ్ సింగింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్, ఇంత కష్టపడి ఎన్నో రాత్రులు, ఎన్నో కంపోజింగ్ లో ఎన్నో కష్టపడి పాటలు నేర్చుకొని దాదాపు 100 పైగా సాంగ్స్ నువ్వు మొబైల్ చూసుకోకుండా బుక్ చూడకుండా పాడగల టాలెంట్ ఉంది. గమకాలు అంత అద్భుతంగా పాడతావు. ఇంత టాలెంట్ పెట్టుకొని ఇండస్ట్రీని వదిలేసుకుంటాను అదంత ఈజీగా చెప్పేస్తున్నావు ప్రవస్తి. కష్టంగా ఉండదు అది? ఇప్పుడైతే బాగుంటుంది కోపంగా చెప్పడానికి, కానీ పెయిన్ఫుల్ ఉండింది బిఫోర్ ఐ మేడ్ దిస్ డెసిషన్. చాలా చాలా పెయిన్ఫుల్ ఉండింది. బట్ పేరెంట్స్ నన్ను చూసాను, నేను ఎంత సఫర్ అయ్యానో. మా మదర్ నన్ను చూసారు, పాడతదిగలో నేను ఎంత మెంటలీ ఎంత సఫర్ అయినా వాళ్ళు చూసారు. సో ఎంత సఫర్ అవుతూ ఎందుకు అవసరమా అని మా పేరెంట్స్ కి కూడా అనిపించింది ఒక పాయింట్ లో. సో అంత అనుకొని, అంత ఆలోచించి, అంత పెయిన్ తర్వాతే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఓకే, బయట ఎక్కడి నుంచి అయినా మీకు బెదిరింపు కాల్స్ రావటం, పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, ఇబ్బంది పడతారు, ఇలాంటి ఏమన్నా మెసేజ్లు కానీ?
హేట్ మెసేజెస్ అయితే వచ్చాయన్న, అఫ్ కోర్స్ వస్తాయి. బికాస్ పెద్ద నేమ్ తీసుకున్నాం కాబట్టి వాళ్ళకి తెలియదు, రియాలిటీ తెలియదు కాబట్టి అఫ్ కోర్స్ నాకు వస్తాయి హేట్ మెసేజెస్. అండ్ కొంతమంది కంటెస్టెంట్స్, కో కంటెస్టెంట్స్ నాకు తెలిసిన వాళ్ళకి మెసేజెస్ పెట్టి మిమ్మల్ని చంపేస్తాము, నరికేస్తాము అని కూడా డెత్ థ్రెట్స్ కూడా వచ్చాయి. సో ఎవరు అన్ని పంపుతున్నారు వస్తున్నాయి. ఇది? బట్ పేర్లు తీసుకోనన్నా, బట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఇలా మెసేజెస్ పెడుతున్నారు మాకు. అది మాకు తెలిసింది ఐపీ అడ్రస్ ద్వారా. ఓకే. సో నాకు తెలిసిన వాళ్ళకి మెసేజెస్ పెడుతున్నారు, అలా చేస్తున్నారు, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి పెడుతున్నారు మెసేజెస్. ఓకే. నెక్స్ట్ ఏంటమ్మా మీ ఫ్యూచర్ ఏంటి? కష్టమైన ఇండస్ట్రీలోనే ఎదగాలనిపిస్తుందా, లేకపోతే అంటే కేవలం వీళ్ళ వల్ల నీ కెరీర్ ని పాడు చేసుకోవటం ఎందుకు అనిపిస్తుంది నాకైతే? అంటే ఇన్ కేస్ అది తప్పు జరిగిందో జరగలేదో అవన్నీ మీకు మీకు తెలుసు కాబట్టి మేము దాన్ని జడ్జ్ చేసే అంత స్థాయిలో మేము లేము కాబట్టి, అక్కడ ఏం జరిగిందో తెలియదు కాబట్టి మనకి కంప్లీట్ గా మీకే తెలుసు కాబట్టి మేబీ వాళ్ళు బయటకు వచ్చి రేపు ఏమన్నా దీని గురించి కౌంటర్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది ఏది నిజమో ఏది అబద్ధమో. ఇన్ ఫ్యూచర్ ఏంటి, ఏమనుకుంటున్నావు? డెఫినెట్ గా వచ్చిన ఆపర్చునిటీస్ ని యూటిలైజ్ చేసుకొని ఇండస్ట్రీలోనే కొనసాగించుకుంటూ నా స్టడీస్ చూసుకుంటాను అనేది ఏమైనా ఉందా, లేకపోతే? ఇంకా సిన్స్ నేను ఇవన్నీ ఎక్స్పోజ్ చేశా కాబట్టి నాకు ఇంకా ఆపర్చునిటీస్ రావన్న, బికాస్ అంత పవర్ఫుల్ వాళ్ళు అక్కడ. సో ఇంకా వాళ్ళ మీద నేను ఎక్స్పోజ్ చేశాక నాకు ఎవరు ఇంకా అంటే ఆపర్చునిటీ భయపడతారమ్మా. అంటే నువ్వు ఎప్పుడు కూడా నేను ఒకళ్ళ మీద మాట్లాడాను వ్యతిరేకంగా, వాళ్ళు చాలా పవర్ఫుల్, వాళ్ళ వల్ల నాకు ఆపర్చునిటీస్ రావు అనేది చాలా చాలా తప్పు. వాళ్ళు పవర్ఫుల్ అయితే అది వాళ్ళ స్థాయి గొప్ప, ఎవరి స్థాయి గొప్ప కాదు. అంటే వాళ్ళ పవర్ఫుల్, ఆపేస్తారంట, వాళ్ళ but పవర్ వల్ల వాళ్ళ మిగతా వాడికి ఒరిగేదేం లేదు టాలెంట్ ఉంటే. Hmm. ఎందుకు అదిరిపోతుందంటే వాళ్ళేం ఇండస్ట్రీ ఇలా ఈ రోజు ఆపేస్తారంట, ఇలాంటి but వ్యక్తుల మీదే ఈ అమ్మాయి ఇలాంటి ఎలిగేషన్స్ ప్రేమ. చేసింది అంటే రేపు మా మీద కూడా చేస్తుందేమో. ఆఫర్ ఇచ్చినా గానీ, లేకపోతే సరిగా పాడినా పాడకపోయినా ఏదో కావాలని మా మీద కూడా చేస్తుంది, అవసరమా మాకు అనుకుంటుంది ఇండస్ట్రీ. అంతేగాని ఏదో పవర్ఫుల్ మ్యాన్ చెప్పాడని చెప్పేసి వీళ్ళు ఆపర్చునిటీస్ ఇవ్వకుండా ఉండరు. ఇండస్ట్రీ అలానే ఉండదు. అంటే నాకు తెలిసినంత వరకు నేను ముందు చెప్తున్నాను కాబట్టి. నా వరకు అయితే కొంచెం ఆలోచించి చేస్తే బాగుండేది. ప్రవస్తి కొంచెం డిసిషన్ ఎందుకు ఇంత హార్డ్ గా తీసుకుంది ఒక్కసారిగా అనిపించింది నాకైతే. ఓపెన్ గా చెప్తున్నాను యాజ్ ఎ బ్రదర్ గా. బట్ మదర్ ఉన్నారా పక్కన? మదర్ తో ఒక్క మాట మాట్లాడొచ్చా? రోషన్ పాపని ఇంత కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చి ఇన్ని షోలకి ఎన్నో ఇబ్బందులు పడి, ఇంట్లో మీ హస్బెండ్ తో కూడా దెబ్బలాడి ఎన్నో షోలకి వేరే వేరే స్టేట్లకి వెళ్ళి అన్ని రియాలిటీ షోలలో పాపని మీరు పాడించి ఆమె వెనకుండా ఇంత దూరం తీసుకొచ్చారు. కానీ పాప బాగా పీక్ లో ఒక సినిమా ఇండస్ట్రీకి వచ్చి మంచి పాటలు పాడుతుంది అనుకున్న టైంలో ఎందుకు ఒకసారి ఇంత పెద్ద డిసిషన్ పాప తీసుకున్నప్పుడు మీరు కూడా నో వద్దు, ఇవన్నీ కామన్ గా జరుగుతుంటాయి, మనకు కావాల్సిన గౌరవం కాదు, మనకు మంచి ఆపర్చునిటీ వస్తే చాలు, ఆపర్చునిటీ వస్తే అన్ని అవే వస్తాయి వెనక అని ఒక తల్లిగా ఎందుకు చెప్పలేకపోయారన్న బాధ అయితే నాకు ఉంది నిజంగా. అంటే యాక్చువల్లీ 3 days నుంచి ఇదే చేస్తున్నాం ఇంట్లో కూడా. వచ్చిన రోజు నుంచి ప్రవస్తి అసలు చాలా అల్టిమేట్ అన్నమాట. ఏం తినట్లేదు, డోర్ లాక్ చేసుకుంటుంది, బయటికి రావట్లేదు. నేను ఏదో చెయ్యాలి, ఎందుకంటే నాలాగా వేరే వాళ్ళు సఫర్ అవ్వకూడదు. నేను అందరిలాగా ఏదో పాడేసానులే వచ్చేసాను అన్నట్టు నేను లేను. నేను సీరియస్ గా తీసుకున్నాను. ఒక రియాలిటీ షోలో ఎలా సీరియస్ గా ఉండాలో నేను అలా ఉన్నాను. ఆడుతూ పాడుతూ నేను ఒక రియాలిటీ షోకి వెళ్ళి ఇలా పాడుతూ ఉంటే నేను ఈజీగా తీసుకుంటాను. బట్ ఏంటంటే నేను చాలా కష్టపడ్డాను, నాకు న్యాయం జరగలేదు. అది కాకుండా నేను ఎలిమినేట్ అవుతానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అలాంటి పర్ఫార్మెన్స్ అక్కడ ఇచ్చాను. నాకన్నా డౌన్ ఇచ్చిన వాళ్ళు ఎలా లోపలికి వెళ్ళిపోయారు, నన్ను ఎందుకు టార్గెట్ చేసి నన్ను ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. నెక్స్ట్ జడ్జెస్ లేచి వెళ్ళకూడదు. రియల్ గా మీరు ఎలిమినేట్ చేయాలి అనుకుంటే ప్రవస్తి ఇదే అమ్మా రీజన్. సో నువ్వు ఎలిమినేట్ అయ్యావు, డోంట్ వర్రీ, నీకు ఫ్యూచర్ ఫర్దర్ గా మంచి ఆఫర్స్ వస్తాయి, మంచి వాయిస్ ఉంది, ఇలా నచ్చ చెప్తారు జడ్జెస్. ఎనీ షోలో అలా జరిగింది. ఈ జడ్జెస్ ఫస్ట్ చంద్రబోస్ గా లేచి వెళ్ళిపోయారు. 4 members ఉన్నప్పుడు వెళ్ళిపోయారు. ఆయన నాకు వర్క్ ఉంది అన్నారు. 3 members వచ్చేసరికి కీర్వాణి సార్ ఏంటంటే ఓకే ఇది నాకు సంబంధం లేదు, నేను వెళ్తాను, నేను టెన్షన్ భరించలేకపోతున్నాను, ఆయన వెళ్ళిపోయారు. సో సునీత గారు, ఎస్పెషల్లీ సునీత గారికి కొంచెం ఏంటంటే ప్రవస్తి మీద సంథింగ్ ఏంటో తెలియదు, అది రాగానే స్టేజ్ మీద సీరియస్ గా కూర్చుంటారు, దానికి జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా చాలా సీరియస్ గా ఇస్తారు. అదర్ కంటెస్టెంట్స్ ఎన్ని తప్పులు చేసినా ఆవిడ నీకు జడ్జిమెంట్ ఎలా ఇవ్వాలి, నేను అబ్బా ఇవ్వలేను, అలా ఏ రియాలిటీ షో అయినా ఏ జడ్జి అయినా మాట్లాడతారా?
మాట్లాడి. ఉమ్. సో ఆవిడ కొంతమందికి అలా ఫేవరిజం చేస్తూ ఇవన్నీ చూసి అసలు ప్రవస్తి ఫస్టే వద్దు మమ్మీ డ్రాప్ అయిపోతాం అన్న ఒక డెసిషన్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఈ షోలో. బట్ ఏంటంటే అది కేవలం ఒక అది షో వల్ల ఉంటుంది. కెరీర్ నాశనం చేసుకుంటున్నారు అని అనిపించట్లేదండి? ఎందుకంటే ఇంత అలా కష్టపడి ఇంత అలా దూరం లేదు. వచ్చింది కదా ఆ ఒకసారి అమ్మాయి. రోషన్ ఇంకొకటి అది రోషన్ ఇంకొకటి ఇదొక లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పండి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో సునీత కావచ్చు, కీరవాణి కావచ్చు, చంద్రబోస్ కావచ్చు, అదే 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 దాదాపు అదే 30-40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఒక్క వ్యక్తి కూడా అవును. వేలు చూపించి వీళ్ళు మాకు అగౌరవంగా లేదు, నేను మాట్లాడుతున్నారు, అదే చెప్తున్నా, మమ్మల్ని టార్గెట్ నేను అదే చేస్తున్నారు, చెప్తున్నా. మమ్మల్ని లేదు హేళన లేదు చేస్తున్నారు ఉన్నారు. అని ఒక కామెంట్ చేసిన రోషన్ వాళ్ళు కూడా లేరు. ఈ రోజు ఒక్కసారిగా ప్రవస్తి వచ్చి వాళ్ళ మీద చేయగానే ఏమనుకుంటుంది సమాజం కావచ్చు, వాళ్ళని ప్రేమించే అభిమానులు కావచ్చు? మీకు జరిగి ఉండొచ్చు కొద్ది గొప్ప అన్యాయం, నేను కాదు అని చెప్పట్లేదండి. లేదు, ధైర్యం లేదు, ఎవరికి ఇండస్ట్రీలో ధైర్యం ఇవన్నీ లేదు. కామనే కదా, మీకు తెలుసు కదా. కామన్, ధైర్యం లేదు, ఎవరికి ధైర్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను ప్రవస్తికి వద్దు అంటే, నాకు ఈ కెరియర్ వద్దు, నాకు ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా? ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క బ్యాచ్ క్రియేట్ అవుతుంది, వాళ్ళు నన్ను ఎంటర్ కూడా అవనివ్వట్లేదు. ఇంకొక డైరెక్టర్ అయితే నీకు స్టేజ్ అపీరియన్స్ లేదని ఒక ఒక ఫంక్షన్ లో కూడా తీస్తారు ప్రవస్తిని. సో ఇలాంటివన్నీ చూసి ప్రవస్తి నేను ఎందుకు ఉండాలి ఈ ఫీల్డ్ లో, నాకు వద్దు, నాకు తెలిసినవన్నీ నేను బయట పెడతాను. కావాలని కీరవాణి గారిని, సునీత గారిని, చంద్రబోస్ గారిని మేము టార్గెట్ చేయలేదు, జడ్జిమెంట్ టార్గెట్ చేస్తాం మేము ఇక్కడ, జడ్జిమెంట్. సో అక్కడ ఎవరు జడ్జెస్ ఉన్నా మేము అదే పాయింట్ అవుట్ చేస్తాం. ఎందుకు ఇలా చేశారు, మీరు ఎలిమినేట్ చేసినప్పుడు మీరు అక్కడ ఉండాలి, పాయింట్ అవుట్ అది. మీరు అక్కడ ఉండి ప్రవస్తి నువ్వు ఇలా ఎలిమినేట్ అయ్యావు, అయిన తర్వాత నువ్వు దగ్గర తీసుకోవాలి, మేము చేసింది ఏదైనా ఉంటే చూడు ప్రవస్తి ఫ్యూచర్ అంటూ ఒకటి ఉందమ్మా, నీ వాయిస్ బాగుంది, ఇలా ఉంది అని నచ్చ చెప్పాలి. మీ జడ్జిమెంట్ లా చేయండి. నేను హ్యాపీగా ప్రవస్తిని అసలు నేను ఎంత కంట్రోల్ చేశాను, వద్దమ్మా పెద్దవాళ్ళతో పెట్టుకుంటున్నా వద్దంటే ఇంకా అమ్మాయి ఎంత విసిగిపోతే ఇలా వస్తుంది. కాదండి ఇక్కడ పెద్దవాళ్ళతో పెట్టుకుంటున్నారు, చిన్న వాళ్ళతో పెట్టుకుంటున్నారు అనేది సెకండరీ. పెద్దవాళ్ళతో పెట్టుకోగానే వాళ్ళు తప్పు చేస్తే పడాలని నేను చెప్పట్లేదు. ఇది కామన్ గా ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటుంది. ఎదిగే వాళ్ళకి కొంచెం గౌరవం తక్కువ ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. పెద్దవాళ్ళ చిన్న వాళ్ళ, పెద్దవాళ్ళు అయితే ఎవడేం చేస్తాడండి, ఎవడేం చేయలేడు కదా. ఏం చేస్తారు పెద్దవాళ్ళు అయితే? ఎవడేం చేయలేడు. ఏం చేస్తాడు పెద్దవాళ్ళు అయితే? చంపేస్తారా లేకపోతే ఏం చేస్తారు? వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది, యువతల వాళ్ళకు ఉండేది యువతల వాళ్ళకు ఉంటుంది. ఎవరు తగ్గట్టు వాళ్ళకు ఉంటుంది సపోర్ట్, లేదా బ్యాక్గ్రౌండ్, ఆ సర్కిల్. అది అసలు సమస్యే కాదు. ఇండస్ట్రీలో సర్వసాధారణంగా కనిపించేది ఎదిగేటప్పుడు, లేకపోతే కొత్త హీరోలకో, హీరోయిన్స్ కో, డైరెక్టర్స్ కో, లేకపోతే సింగర్స్ కో ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసిందే కదండి ఇదంతా. కొంత గౌరవం ఎదిగేటప్పుడు తక్కువ ఉంటుంది, కొంచెం ఏదో మనల్ని చులకనగా మాట్లాడతారు, లేకపోతే మనం వెళ్తూ ఉంటాము. ఇవన్నీ కామన్ అంటున్నాను నేను. ఇది కామన్ కాబట్టి ప్రవస్తి ఏమంటుంది, నాకు ఈ కెరీర్ వద్దు, నాలాగా ఇంకొక సఫర్ అవ్వకూడదు. ఇప్పుడు అందరు జడ్జెస్ ఎలా ఇప్పుడు ఏముంది, 2 రోజులు ప్రవస్తిని అన్ని ఛానల్స్ పిలుస్తాయి, మాట్లాడతాయి, 4 రోజుల తర్వాత మర్చిపోతారు. తర్వాత కానీ ప్రవస్తి కెరీర్ ఒకటి ఉంటుంది కదా, అది చాలా ఇంపార్టెంట్. అదే చెప్తున్నా, కెరియర్ నాకు వద్దు, నేను స్టడీస్ లోకి వెళ్తాను, నేను ఇంకేదైనా చేస్తాను, నాకు సింగింగ్ వద్దు. ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచి కష్టపడి వస్తుంది రోషన్. సడన్లీ ఒక సెలబ్రిటీ అయిపోలేదు, అది 5 ఏళ్ల నుంచి, దాని వయసు 3 ఏళ్ల నుంచి వస్తున్న అమ్మాయిని ఇలాగ మరీ నువ్వు ఇలా పాడలేదు అంటే, ఒక శ్రేయా ఘోషల్ వాయిస్ లతా మంగేష్కర్ రమ్మని, లతా మంగేష్కర్ వాయిస్ శ్రేయా ఘోషల్ పాడమంటే కుదరదు. ఎవరు వాయిస్ కల్చర్ వాళ్ళది. అలాంటప్పుడు మీరు ఇలా నీ వాయిస్ బాగాలేదు, నీ వాయిస్ హై పిచ్ రావట్లేదు, నీకు హెడ్ వాయిస్ రావట్లేదు ప్రతిసారి అంటే ఎలా ఉంటుంది వాళ్ళకి, ఆ కంటెస్టెంట్స్ కి? సో అఫ్ కోర్స్ బాధ ఉంటుంది, బాధ ఉండదని నేను చెప్పనండి. డెఫినెట్ గా ఏ ఫీల్డ్ లో అయినా ఇది ఉన్నదే, లేదు అని చెప్పకూడదు మనం. ప్రతి ఫీల్డ్ లో ఉన్నదే. సో విన్నట్టుగా ఉంటేనేమో సక్సెస్ చూస్తాం, లేదు విన్నది నిజంగా ఇది ఇప్పుడే మాట్లాడాలనుకుంటేనేమో కెరీర్లు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. అంతేగాని అవతల వాళ్ళు పెద్దవాళ్ళ, పెద్ద తలకాయలా, అవన్నీ మనం మాట్లాడుకోవడం వేస్ట్. పెద్దవాడైనంత మాత్రాన చేసేది ఉండదు. అంటే ఈ ప్రవస్తి అన్న అమ్మాయి చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, ఆ అమ్మాయి వాయిస్ కల్చర్ తెలుసు రోషన్. తెలియకుండా కొత్త అమ్మాయి వచ్చింది అంటే ఆ అమ్మాయి అన్నారు అంటే ఈ అమ్మాయి వాయిస్ కల్చర్ వాళ్ళకి తెలియదులే, ఇలా ఉందిలే అనుకోవచ్చు. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి చూస్తున్న జడ్జెస్, వీళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. నేను అదే అడిగాను, చిన్నప్పటి నుంచి చూస్తున్న జడ్జెస్, చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిన ప్రవస్తి, చిన్నప్పటి నుంచి ఏదైతే ఇప్పుడు కొంచెం డిస్రెస్పెక్ట్ అంటే, అప్పుడు ప్రవస్తి కొంచెం పెద్ద అమ్మాయి కాదు కాబట్టి పెద్దగా అనిపించలేదు. ఇప్పుడు ప్రవస్తి అనే అమ్మాయి 19 ఏళ్ళు వచ్చేసినాయి కాబట్టి కొంచెం ఆ రెస్పెక్ట్ కోరుకుంటుంది అనేది కూడా అర్థమవుతుంది మనకి. కాదని చెప్పట్లేదు నేను. ఎవరు కూడా అగౌరవంగా మాట్లాడమని చెప్పమండి, మనం ఎవరైనా ఒకటే.
సో తన టాలెంట్ తనకు అవును. ఉంటుంది, వీళ్ళ టాలెంట్ వీళ్ళకు ఉంటుంది. ఉమ్, సో అదే పాడుతా తీగలో కంటెస్టెంట్ ఇక్కడ అక్కడ కూర్చున్న సునీత గారు కాదని మీకు తెలిసిన విషయమే కదా. అది కూడా ఉమ్. ఒక ఉష గారు అవును, కావచ్చు, అవును, లేకపోతే కల్పన గారు కావచ్చు, అవును, చిత్ర గారు అవును, కావచ్చు, అవును, అవును, తమిళ షోలలో వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అవును. ఉమ్, ఉమ్. నేను అదే చెప్తున్నా, ప్రవస్తికి చాలా నచ్చ చెప్పాం. 3 days నుంచి చాలా సఫర్ అవుతున్నాం. ఇంట్లో అసలు వంట గింట కూడా చేయకుండా ఫుడ్ కూడా తినలేదు ఈ 3 days నుంచి. వద్దు ప్రవస్తి, వద్దమ్మా, వద్దంటే లేదు మమ్మీ, నాలాగా ఇంకొకరికి జరగకూడదు, ఈ జడ్జిమెంట్ ఇలా జరగకూడదు, నాలా కష్టపడిన వాళ్ళకి అన్యాయం So- జరగకూడదు. ఆ ఎలిమినేట్ అయినందుకు కాదు, ఇదంతా ఎలిమినేట్ అయినందుకు కాదు. సో జడ్జి సీట్ లో ఉన్నప్పుడు ఆ బాధ్యత నిర్వహించాలి. ఏదైనా తప్పులుంటే చెప్పాలి, ప్రవస్తి కాదమ్మా ఇదని చెప్పాలి. అంతేగాని లేని జడ్జిమెంట్ తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు చంద్రబోస్ గారు లిరిక్స్ చూడాలి, ఆయన లిరిక్స్ లో ప్రవస్తి దొరకలేదని ఆర్ద్రత లేదు, అక్కడ ఫీల్ లేదు అని వాంటెడ్లీ జడ్జిమెంట్ ఇస్తున్నట్టు మనకు తెలిసిపోతుంది క్లియర్ గా. ఇవన్నీ ఆ అమ్మాయికి ఎలా అయిందో తెలియదు. ప్రవస్తికి మేము చాలా నచ్చి చెప్పాం, ఫాదర్ మదర్ గా వాళ్ళ అక్క కూడా చెప్పింది, లేదు నాకు ఈ కెరియర్ వద్దు, ఈ సింగింగ్ ఫీల్డ్ వద్దు, నాకు బయట ప్రపంచంలో కూడా నాకు వచ్చే ఆఫర్స్ కూడా చాలా వరకు వెళ్ళిపోతున్నాయి, వేరే తీసుకుంటున్నారు, ఒకసారి ఫోన్ చేస్తారు, లేదు ఇంకొక సింగర్ ఎంటర్ అవ్వడం, వాళ్ళు తీసుకోవడం, ఇలా చాలా జరుగుతున్నాయి, ఇంకా నాకు ఈ ఫీల్డే వద్దు, నేను చదువుకుంటాను, ఇంకేమైనా తీసుకుంటాను, కానీ నేను సింగింగ్ ఫీల్డ్ లోకి రాను అని ఒక డెసిషన్ కి వచ్చాకే ఈ ఒపీనియన్ తీసుకుంటాను, అంతే. ఇంకా అది సో రోషన్. ఎనీహౌ ప్రవస్తి, లాస్ట్ టైం ఫైనల్ గా చెప్తున్నాను, యాజ్ ఏ బ్రదర్ గా హ్యాపీగా ఉన్నానా. ఇస్తున్నా. సో ఇండస్ట్రీలో మంచి చెడు రెండు ఉంటాయి. సో ఎదిగేటప్పుడు చెడును కొంచెం మనం ఎక్కువ ఓవర్ గా మైండ్ కి తీసుకుంటే సో చాలా కష్టం అవుతుంది ఎవరికైనా కానీ. బట్ నాకు తెలుసు నువ్వు చిన్నప్పటి నుంచి ఉన్నావు కాబట్టి, అందరూ తెలుసు కాబట్టి, నాకు తెలిసిన వ్యక్తులు ఏంటి ఇలా మాట్లాడారు అనే బాధ నీకు ఉండొచ్చు, డెఫినెట్ గా ఉంటుంది ఒక అమ్మాయికి. అండ్ అదిగాక నువ్వు చాలా సెన్సిటివ్, డెఫినెట్ గా ఉంటుంది. బట్ ఇవన్నీ పక్కన పెడితే నువ్వు ఒక మంచి సింగర్, మంచి కెరీర్ ఉంది. నీ కెరీర్ తో పాటు ఈ కెరీర్ ని కూడా ఎక్కడ మిస్ చేసుకోకుండా ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చావు కాబట్టి, వచ్చిన ఆపర్చునిటీస్ ని యూటిలైజ్ చేసుకొని ఇంకా పెద్ద స్థాయికి రావాలనే కోరుకుంటాను యాజ్ ఏ బ్రదర్ గా. అమ్మ ఇది మాత్రమే చెప్పగలను. ఒక 2-3 రోజులు ఉంటుంది ఆ బాధ. ఇప్పుడు అన్ని ఛానల్స్ పిలుస్తుంటారు, అందరికి ఇదే స్టోరీ చెప్తూ ఉండాలి, నువ్వు కొత్త స్టోరీ ఉండదు కాబట్టి. బట్ డెఫినెట్ గా ఫ్యూచర్ అయితే చాలా ఇంపార్టెంట్. అంటే అమ్మాయికైనా అబ్బాయికైనా ఫ్యూచర్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా కెరీర్ లో, ఏదైనా సింగింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, లేకపోతే ఎనీథింగ్ ఒక మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటాను. సో బీ హ్యాపీ. అంతకుమించి ఏం చెప్పలేను ఈ టైంలో నీకు. చాలా చాలా సంతోషంగా ఉండు. ఇండస్ట్రీ నేను ఎప్పుడు హేట్ చేయలేదు, నువ్వు ఇండస్ట్రీని హేట్ చేయొద్దు, అలా బయట పడొద్దు అనేది ఒక చిన్న ఇది నా సైడ్ నుంచి. అంతకుమించి ఏం లేదు. అందరు నేను ఇష్టపడే వాళ్ళే. చిన్న చిన్న తప్పిదాలు జరుగుతూ ఉంటాయి, మన ఇంట్లోనే జరగదా. అమ్మ ఏదైనా పని చెప్తే చేయకపోతే అంతలోనే సీరియస్ అవుతారు. అంత మాత్రాన అమ్మ మన మీద ప్రేమ లేనట్ట, డిస్రెస్పెక్ట్ గా ఉన్నట్ట. నువ్వు సునీత గారి విషయంలో అది అనుకోవచ్చు, లేకపోతే బోస్ గారి విషయంలో ఏదైనా నువ్వు అనుకుంటే ఇలా జరుగుండేది కదా నాన్న. నిజంగా నువ్వు అవమానం పడలేదని నేను చెప్పట్లేదు, అవమాన పడ్డావు కాబట్టే అంత బరస్ట్ అయ్యి నువ్వు అంత ఓపెన్ గా వీడియో పెట్టగలిగావు, నేను కాదంటలేదు. బట్ ఆ పొజిషన్ లో ఒక తండ్రి లేకపోతే ఒక అమ్ము మన వాళ్ళు ఉన్నా గానీ అదే కదా. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న మీ సీనియర్సే కదమ్మా మీకు తల్లి గురువు దైవం అంతా వాళ్ళే కదా మీకు. మీరు అంతగా ఇష్టపడతారు కాబట్టి మీ సీనియర్ సింగర్స్ ని. అందుకని చెప్తున్నాను యాజ్ ఎ బ్రదర్ గా చాలా చాలా సంతోషంగా ఉండు. కెరీర్ మీద ఎప్పుడు నువ్వు నేనేదో అయిపోయింది, నేను కెరీర్ వదిలేస్తాను పెట్టుకోవద్దు. సో మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ప్రవస్తి వాయిస్ కు తగ్గట్టుగానే మంచి ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే ఇవ్వండి. సో ఒక బిడ్డగా ఆదరించారు, ఇంత దూరం తీసుకొచ్చారు. సో అందరూ ఆమెను బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రవస్తి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.